అందరికీ జేబీఎం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ముందు ఈ వీడియోని లైక్ కామెంట్ షేర్ చేయండి ఎందుకంటే వాస్తవాలు అందరికీ తెలియాలి ఇక్కడ చూడండి ఈ అమ్మాయి అసలు ఎందుకు చనిపోయింది ఎక్కడ చనిపోయింది ఎలా చనిపోయింది ఏ వార్త లేదు కేవలం టీడీపీ ట్రోల్స్కి మహిళ మృతి గీతాంజలి అనే నిరుపేదకి ఇల్లు మంజూరు చేసిన ప్రభుత్వం పొగడ్తలతో ముంచెత్తడంతో ఓర్వలేకపోయిన టీడీ ఇల్లు మంజూరు చేయలేదు పట్ట అది కూడా ఒక అట్టముక్క దాని మీద సర్వే నెంబర్ ప్లాట్ నెంబర్ తోటకూర ఏమి ఉండదు జస్ట్ ఒక అట్టముక్క అది అట్టముక్కే కదండి అట్టముక్కే కదా ఇచ్చారు అట్ట ఏమీ లేదు స్థలం కూడా చూపించలేదు తప్పుడు ప్రచారం చేయించారు పాప మా అమ్మాయితోటి మరి తప్పుడు ప్రచారం చేయంతో ఉంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటాయి కదండి ఏమండి చూడండి ఒకసారి సోషల్ మీడియాలో ఐటీడీపీ కార్యకర్తలు మానసిక వేధింపులు అర్ధరాత్రి సదరు మహిళకు ఫోన్లు చేయించిన నారా లోకేష్ గారు అమ్మాయికి ఫోన్ చేయించారట కనీసం సిగ్గుందండి కనీసం ఆవగింజంతా మరి బాబు వైసీపీ వల్ల తెలుగుదేశం వాళ్ళకో జనసేన వాళ్ళకో మరో పార్టీ వాళ్ళకో ఏమీ నష్టం లేదు వైసీపీ పార్టీ వల్ల వైసీపీ కార్యకర్తలకే నష్టం మొన్న మహేంద్రను కూడా అలాగే చంపేశారు హోంమంత్రి నియోజకవర్గంలో మహేంద్ర అనే కుర్రాడు వైసీపీ కార్యకర్త వైసీపీ జడ్పీటీసీకి అన్న కొడుకు ఆడు అలాగే పోయాడు ఈ అమ్మాయి కూడా వైసీపీ సానుభూతి పరురాలే ఈ అమ్మాయి కూడా చనిపోయింది ఎందుకంటే మీ పార్టీ వాళ్ళు చనిపోతేనే సానుభూతి వస్తుంది అన్నకి ఎదురు పార్టీ వాళ్ళు చనిపోతే సానుభూతి రాదు వ్యతిరేకత వస్తుంది అందుకని అన్న ఎప్పుడు సానుభూతి కింగ్ సానుభూతి స్టార్ సానుభూతితోటే చేస్తాడు ఏది చేసినని సో సానుభూతి కోసం అన్న ట్రై చేసినప్పుడు మా అందరం బాగానే ఉంటారు బాబు మీ ప్రాణాలకే గ్యారంటీ ఉండదు సానుభూతి కోసం ఏమైనా చేస్తారు గట్టిగా రెచ్చిపోతున్నాం మనకి ఎవడన్నా వైసీపీలో వీళ్ళు లేకపోతే ఇంకా ఎక్కువ సానుభూతి వచ్చేద్దా అవతలే చంపేశారంటారని మిమ్మల్ని గొడ్డలతోటి బాత్రూంలో పడుకోబెట్టేసి అది చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద మరొక పవన్ కళ్యాణ్ గారి మీద నెట్టేస్తారు ఈ గొడ్డలతో మిమ్మల్ని బాత్రూంలో పడుకోబెట్టినాడు ఎవడో 5 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది ఈ లోపల అంతా అయిపోద్ది అరే మొన్నే కదా జరిగింది ఆల్రెడీ చూసాం కదా ఆ కోడికత్తి డ్రామా చూసాం కదా ఈ గొడ్డలే వివేకానంద రెడ్డి గారి గొడ్డలతో నరికి చంపింది ఎవరో తెలుసు కదా అయినా ఎలాగరా ఇంకెలాగ వెనకేసుకొస్తుందని నాకు అర్థం కాదు ఏమండి ఎక్కడ అమ్మాయి ఎందుకు చనిపోయింది అమ్మాయి వివరాలు ఏంటి ఏ ఊరు ఏంటి ఏమీ లేదు అమ్మాయి చావు ఇప్పుడు టీడీపీని అటాక్ చేయడానికి వాడుకోవాలంతే శవాల మీద పేలాలు ఏరుకోవడం అంటారు వీటిని శవాల మీద బతుకుతున్నారు అంతే మొత్తం వైసీపీ పార్టీ శవాల మీద బతుకుతుంది లేదంటే వార్త ఎలా రాస్తారండి సో గీతాంజలి పలానాది ఇలా జరిగింది దానివల్ల మనస్తాపం చెందింది మనస్తాపం చెందడం వల్ల ఇలా చేసింది దానికి కావాల్సిన ఇగో లెటర్ రాసింది లేకపోతే ఒక వాంగ్మూలం ఇచ్చింది ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసింది లేకపోతే ఆవిడ యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు తన వాంగ్మూలంలో ఇక పలానా వాళ్ళు నా చావు కారణం చెప్పింది ఇది కదా ఉండాలి వార్త అదే కదా ఉండాలి వార్త డైరెక్ట్ లోకేష్ గారు ఫోన్లు చేయించి వేధించేశారు చచ్చిపోయింది ఐటీడీపీ వాళ్ళు ఏం చేశారు చచ్చిపోయింది ఇక ఇంకొక ఎవరో అజయ్ సజ్జా ఏదో వీడియో మాట్లాడి వీడియో మాట్లాడితే చచ్చిపోవాలా అలా అయితే టీడీపీ వాళ్ళు రోజుకి 1000 మంది చచ్చిపోవాలా ఎందుకంటే అంత గవర్నమెంట్ ట్రోల్స్ చేస్తారు ఈ వైసీపీలో ఉన్న సైకోనా కొడుకులు అంత గవర్నమెంట్ ట్రోల్స్ ఏమీ లేకుండా ఆడోళ్ళ ఫోటోలు ఇలాంటి పేపర్ ఓ పనికిమాల పేపర్లు ఎడిట్ చేసి వ్యభిచారం చేస్తున్నారని తెలుగుదేశం మహిళా నాయకురాళ్ళ ఫోటోలు వేశారు అప్పుడు ఎంతమంది చచ్చిపోవాలరా ఆ పంచి ప్రభాకర్ గారు అన్న నా కొడుకాడు ఎప్పుడన్నా ఇండియాలో కనపడితే చెప్తున్నా నా కొడుకుని కేసు అయితే అయింది కానీ ఎస్సీలు ఎంత ఘోరంగా తిట్టారు ఎస్సీలు అందరూ మరి ఎంతమంది చచ్చిపోవాలరా సూసైడ్ చేసుకుని వీళ్ళు నిజంగా చనిపోతే ఇక ఈ కారణాలతో చనిపోయింది ఇది దానికి ఆధారాలు ఇవిగో 8వ తారీఖున యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఇదిగో ఇలా చెప్పింది కంప్లైంట్ ఇచ్చింది కేసు అయింది ఏది ఆధారాలు ఏమీ లేవు చనిపోయిందంటే చనిపోయింది అన్నారు అంతే ఆ చనిపోవడానికి కారణం నారా లోకేష్ గారు ఫోన్లు చేయించి వేధించి రాసేయటం ఈ పేపర్లో చూసిన తర్వాత కొంతమంది బుర్రతక్కువలు ఉంటారు మన ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీల్లో ఉంటారు బుర్రతక్కువలు అయ్యి బాబోయ్ అలా జరిగిందా అది మన వాళ్ళు చేసింది తప్పండి ఏమీ తెలీదు ఏ బొక్క తెలియదు నిజం చెప్పాలంటే వీళ్ళు చేసే కుట్రలు తెలియదు వీళ్ళు చేసే మార్పింగ్లు తెలియదు వీళ్ళు చేసే ఎడిటింగ్లు తెలియదు అది చూసి ఆ పేపర్లో పడిందంటే నిజమై ఉంటుందండి ఆ పేపరే ఒక తప్పుడు పేపరు ఆ పేపరే ఎడిటింగ్ ఏ పేపర్లో రాస్తారు ఇలాగ వార్త ఏ పేపర్లో రాస్తారండి ఏ ఆధారం లేకుండానే డైరెక్ట్గా సాక్షి పేపర్లో చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తెట్టేసి నారాసుర రక్త చరిత్రను రాసిన తప్పుడు నా కొడుకులు
చంపింది సొంతోళ్ళే అని తెలుసు, తమ్ముళ్ళే అని తెలుసు, నరికారని తెలుసు, గొడ్డలని తెలుసు, అంతా తెలుసు. తెలిసి కూడా నారాసుర రక్త చరిత్రను రాసిన తప్పుడు నా కొడుకులు. ఆ తప్పుడు నా కొడుకులు ఏ మాట చెప్పినా ఎవరో నమ్మకండి. అమ్మాయి చనిపోతే నాకు బాధగా ఉంది, కానీ అమ్మాయి చనిపోయే పరిస్థితి క్రియేట్ చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఆంధ్రప్రదేశ్ సీఎం. ఆయన జనాలు రెచ్చగొట్టి, ఆడపిల్లలను రెచ్చగొట్టి, తప్పుడు వ్యాఖ్యలు, తప్పుడు ప్రెస్ మీట్లు పెట్టించడం ద్వారా అవతల ఏదో మాట్లాడితే తట్టుకోలేకపోయారు. తట్టుకోలేని పని, భరించలేని పని వాళ్ళతో చేయించి వాళ్ళ చావుకు కారణం అవుతున్నారు. ఆ చావుకు కారణమే మళ్ళీ శవాన్ని కూడా పార్టీ అధికారంలో రానా వాడుకుంటున్నారు. నిన్న మురళీనే చనిపోయాడంట ఒక అబ్బాయి సిద్ధం సభలో. ఎక్కడన్నా చిన్న వార్త ఉందా? ఏ ఆ ప్రాణం కదా అది? ఏ అతను వైసీపీ కార్యకర్త కదా? ఏ ఆ కుటుంబం అనాథ అయిపోలేదా? అంటే మీరు ఎంతమంది చంపేస్తారు నా కొడకల్లారా? ఎదుటోళ్ళ మీద ఏమైనా బ్లేమ్ వేసే అవకాశం దొరికితే మాత్రం ఓడి అమ్మ ప్రతి ఒక్కడూ ఇక జాలి కురిపించేస్తున్నారా? తప్పురా. అలాగా నిజాయితీగా నెగ్గండి, నిజం చెప్పి నెగ్గండి. మీరు ఏదో పొడి చేశాను, పీకేశాను అన్నారు కదా, అలా చూద్దాం రాజకీయం. చనిపోవటం, చంపేయటం, యాక్సిడెంట్లు అవటం, లేకపోతే మానసికంగా కృంగిపోయి ఇలా జరగటం ఇవి జరుగుతాయి. దీన్ని రాజకీయానికి అంటగట్టాలంటే అమ్మాయి ఇచ్చిన మరణ వాంగ్మూలం అన్నా, అమ్మాయి రాసిన సూసైడ్ నోట్ అయినా ఏదైనా ఒకటి ఉన్నప్పుడే అది అగో పలానా ఓడి మాటల వల్ల చనిపోయిందట, అది ఆడికే చెందుతుంది అంతే తప్ప పార్టీ మొత్తానికి, నారా లోకేష్ గారికి ఎవరున్నాడు ఇంకా తెరిపప్పలు మీ మాటలు నమ్మేసేవాళ్ళు?